KR9 టీవీ ఆయుష్తో ఆరోగ్యం కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. హోమియోపతి ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం చెందినటువంటి వైద్య విధానం. ఉష్ణం ఉష్ణేన శీతలం. ఏ పదార్థమైతే బాధని కలిగిస్తుందో ఆ బాధలని నివారించడానికి అదే పదార్థాన్ని మందుగా వాడాలన్నది హోమియోపతి యొక్క మూల సిద్ధాంతం. అలాంటి హోమియోపతి వైద్యంలో 35 సంవత్సరాలుగా వైద్యులుగా అనుభవం కలిగినటువంటి వారు ఆయుష్ రిటైర్డ్ డైరెక్టర్ అయినటువంటి ఏ రాజేంద్ర రెడ్డి గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం. మన శరీరంలో అతిపెద్ద అవయవం చర్మం. మనకు స్పర్శ జ్ఞానాన్ని కలిగిస్తుంది. అలాంటి చర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది. ఈ చర్మము పైన వచ్చేటువంటి సమస్యలేంటి, ఆ సమస్యలను పరిష్కరించడానికి ఎలాంటి నివారణలు పొందాలో ఇప్పుడు డాక్టర్ గారిని అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి. నమస్కారం. చర్మ వ్యాధులు అసలు ఎందుకు వస్తాయి? అవి రావడానికి గల కారణం ఏంటి? చర్మ వ్యాధులు రావడానికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి పారాసైటిక్ ఇన్ఫెక్షన్స్, స్కేబిస్ లాంటిది, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, స్టెప్టోకాకల్ ఇన్ఫెక్షన్స్ లైక్ బాయిల్స్ అండ్ అదర్ థింగ్స్ రావడానికి, ఎలర్జీసు, ఆటో ఇమ్యూన్ డిజార్డర్సు, ఫంగల్ డిసీజెస్, ఈ విధంగా రకరకాల కారణాల వల్ల చర్మం మీద సమస్యలు ఏర్పడతాయి. అంటే చర్మ వ్యాధులు ఎన్ని రకాలుగా ఉంటాయి? ఇప్పుడు చెప్పాం కదా, ఒకటి ఎలర్జీ, 2 బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్, 3 ఆటో ఇమ్యూన్ డిసీజెస్, 4 ఫంగల్ ఇన్ఫెక్షన్స్, ఈ విధంగా రకరకాలుగా ఉంటుంది. ఇప్పుడు ఈ చర్మ వ్యాధులు మనకు అనేక రకాలుగా కలుగుతాయని అన్నారు. వాటిలో నుండి కొన్నిటి గురించి మనం ఇప్పుడు తెలుసుకుందామని మాకు తెలియజేయండి. తామర అనేది అసలు ఎందుకు వస్తుంది? దాని యొక్క లక్షణం ఏంటి? తామర ఫంగల్ ఇన్ఫెక్షన్ ఇది చాలా కామన్ డిసీజెస్. తామర మనకు ఒకరి నుంచి ఒకరికి అంటుతుంది. ఇది ఫంగల్ ద్వారా వస్తుంది. సరైన హైజీన్ లేనప్పుడు, శరీరం సరైన శుభ్రత పాటించినప్పుడు, లేదా మన శరీరం యొక్క రోగ నిరోధక శక్తి తగ్గినప్పుడు ఈ తామరలు మనకు వస్తూ ఉంటాయి. ఇది ఒకరి నుంచి కూడా ఇంకొకరికి సోకే అవకాశం ఉంది. బట్టలు, కాంటాక్టు, వీటి ద్వారా వస్తుంటుంది. ఇది ఎక్కువగా చర్మంలో రౌండ్ బిల్లల్లాగా వస్తుంటుంది. దీన్ని రింగ్ వామ్ అంటుంటాం. దాన్ని తామర రింగ్ వామ్ అంటుంటాం. అలాగే ఇది వచ్చినప్పుడు ఎక్కువ దురద, మంట, దాని తర్వాత ఇది ఎక్కువ చెమట వచ్చినప్పుడు కొన్నిసార్లు ఎక్కువ కావడం జరుగుతూ ఉంటుంది. చర్మం మీద సాధారణంగా ఈ తామర ఎక్కడ చోటు చేసుకుంటుంది? చర్మం మీద తామర యూజువల్గా ఎక్కడైనా రావచ్చు, కానీ మోస్ట్ కామన్ పార్ట్స్ ఏంటంటే గ్రాయిన్స్, యాక్సిల్లా, అంటే కాళ్ళపైన, చేతులపైన, వీపులో, ముఖం మీద కూడా వస్తుంటాయి. ఇవి సామాన్యంగా మనకు వచ్చే పార్ట్స్. ఈ తామర కొన్నిసార్లు ఈ గ్రాయిన్స్లో ఎక్కువగా ఉంటుంది. ఇది ఎలాంటి వాళ్ళకు వస్తుందంటే, ఎక్కువగా సీట్లో కూర్చొని పనిచేస్తుంటే చెమట ఎక్కువగా పోసినప్పుడు అది ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది. ఈ వ్యాధి ఎక్కువగా ఎవరికి సంక్రమిస్తుంది? ఈ వ్యాధి ఎక్కువగా మనం చూస్తున్నప్పుడు హైజీనిక్ కండిషన్స్ మెయింటైన్ చేయని వాళ్ళకు, బిలో పావర్టీ పీపుల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. ఒకటి కామన్గా ఆఫీసుల్లో కూర్చొని పనిచేసేవాళ్ళు చెమట ఎక్కువగా వచ్చి గ్రాయిన్స్ రీజన్లో, చంక భాగంలో ఎక్కువగా ఈ తామర వస్తూ ఉంటుంది. దీన్ని మనము కాస్మోపాలిటన్ ఇచ్ అని అంటుంటారు కొందరు. ఎందుకంటే ఇది చాలామందికి ఆఫీసుల్లో పనిచేసే వాళ్ళకు, కార్పొరేట్ పీపుల్ కూడా ఇది వస్తూ ఉంటుంది. ఎందుకంటే కాన్స్టెంట్గా కూర్చోవడం మూలంగా గ్రాయిన్స్ ఏరియాలో ఎక్కువ స్వెట్ వచ్చి ఆ స్వెట్ ద్వారా ఈ ఫంగస్ ఎక్కువగా ఫ్లేరప్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి దీన్ని ఎక్కువగా మనం చూస్తూ ఉంటాం. ఇలాంటి పీపుల్, దీనికి వయసుతో సంబంధం లేదు, సెక్స్తో కూడా సంబంధం లేదు.
ఆడవాళ్ళలో మగవాళ్ళలో చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా ఈ వ్యాధి రావచ్చు. అంటే దీనిని అదుపులో ఉంచడానికి అవసరమయ్యే ప్రతిపాదికలు ఏమిటి? అది ఎలాంటి పీపుల్లో వస్తుంది? సరే, ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఒకరి నుంచి ఒకరికి సంక్రమిస్తుంది కాబట్టి ఒకరికి వ్యాధి వచ్చినప్పుడు వాళ్ళు కట్టుకునే బట్టలు, వాళ్ళు వాడే సబ్బులు సపరేట్గా ఉంచుకోవడం, వాళ్ళ బట్టలు వెంటనే పిండి తర్వాత డెటాల్లో తీసి నీడకు కాకుండా ఎండలో ఆరవేయడం చేస్తూ ఉండాలి. తద్వారా ఈ వ్యాధి కొంచెం స్ప్రెడ్ కాకుండా ఇంకోరికి స్ప్రెడ్ కాకుండా ఆపచ్చు. పర్సనల్ హైజీన్, స్నానం చేయడం, స్నానం చేసిన తర్వాత ఆదరబదరగా యూజువల్గా ఏం చేస్తారంటే శరీరం సరిగా తూడ్చుకోకుండానే బట్టలు వేసుకుంటూ ఉంటారు. దాని ద్వారా తడి అట్లా ఉండిపోవడం శరీరం, ఆ తడి ఈ ఫంగస్ గ్రోత్కు చాలా ఉపయోగకరంగా ఉంటుంది కాబట్టి అట్లా వస్తుంది. అట్లా కాకుండా ఈ స్నానం చేసిన తర్వాత బాగా తడి లేకుండా తుడుచుకొని ఈ ఫోల్డింగ్స్లో ఎక్కడైతే చెమట ఎక్కువగా వచ్చే అవకాశం ఉందో అక్కడ కొంచెం మనం కొబ్బరి నూనె లాంటిది రాసుకొని మంచి ఆరిన బట్టలను, పూర్తిగా ఎండలో ఎండిన బట్టలను తొడుక్కోవడం మూలంగా ఈ ఫంగస్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. అంటే వ్యక్తిగత పరిశుభ్రత లేకపోతే తామర వచ్చే అవకాశం ఉంది. చాలా కరెక్ట్. ఎక్కడైతే పరిశుభ్రత లోపిస్తుందో అది తప్పకుండా వస్తుంది. కొన్నిసార్లు ఎంత పరిశుభ్రంగా ఉన్నా మన శరీరంలో రోగనిరోధక శక్తి తగ్గినప్పుడు కూడా వస్తూ ఉంటుంది. ఈ వ్యాధి వల్ల దీర్ఘకాలికంగా ఏమైనా సమస్యలు ఉన్నాయి? వస్తాయండి. ఈ వ్యాధిని మనం సప్రెస్ చేసినప్పుడు లేదా ఈ వ్యాధి వలన సెకండరీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ వచ్చి తద్వారా మనకు వేరే సమస్యలు వచ్చే అవకాశం ఉంటాయి. కాబట్టి ఈ వ్యాధిని ఎక్కువ కాలం మనం కొనసాగనీయకుండా త్వరితగతిన దీన్ని నివారించుకోవడం చాలా అవసరం. అంటే ఈ తామర వ్యాధికి హోమియోపతిలో ఎలాంటి వైద్యం ఉంది? చాలా మంచి మందులు ఉన్నాయి. మీకు ఇంతకుముందు ఎపిసోడ్లో కూడా మీతో చెప్పినప్పుడు హోమియోపతి వైద్యంలో డిసీజ్ ఆధారంగా కాకుండా ఆ వ్యాధి యొక్క లక్షణాలు ఏ వ్యక్తికైతే చూపినాయో ఆ వ్యక్తిలో చూపిన లక్షణాలకు ఆ వ్యక్తి యొక్క విశిష్ట లక్షణాలను కలుపుతూ మనం మందు ఇవ్వాలని చెప్పాం. అలాగే కొన్ని సాధారణ మందుల గురించి చెప్తాను నేను. రెస్టాక్స్ అనే మెడిసిన్ ఉంటుంది. ఇది చాలా మంచి మందు. ఇది దురద బాగా ఉంటుంది. వెట్ వెదర్లో అంటే వర్షాకాలంలో లేదా డ్యాంప్ ఏరియాస్లో, కోస్టల్ ఏరియాస్లో ఉన్న వాళ్ళలో ఈ మందు ఎక్కువగా ప్రభావం చూపుతుంది, మంచి ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే వాష్ చేసుకున్నప్పుడు ఎక్కువ అవుతూ ఉంటుంది. స్నానం చేసినా మంటలు దురదలు ఎక్కువ అవుతూ ఉంటాయి. ఇది రాత్రులు ఈ దురద మంట చాలా ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వాళ్లకు ఈ వ్యాధి ఈ రెస్టాక్స్ అనే ఈ లక్షణాలు ఉన్న వాళ్లకు ఈ రెస్టాక్స్ అనే మెడిసిన్ చాలా బాగా పనిచేస్తుంది. నెక్స్ట్ నాట్రమూర్ అనే మందు కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ నాట్రమూర్ యూజువల్గా ఎండాకాలంలో ఎక్కువగా బాధలు వస్తూ ఉంటాయి. చెమట వేస్తే హాయిగా ఉంటుంది ఈ పేషెంట్లో ఇన్ జనరల్గా. కానీ స్కిన్ మాత్రం ఈ తడి మూలంగా ఈ ఫంగస్ ఇన్ఫెక్షన్లో కొంత ఇరిటేషన్ ఉంటుంది. వాష్ చేసుకుంటున్నప్పుడు చాలా బాగా మంచిగా ఫీల్ అవుతాడు. స్నానం చేసినా వాష్ చేసినా హాయిగా ఉంటుంది ఈ పేషెంట్కు. కడిగేసుకున్న హాయిగా ఉంటుంది. అలాంటప్పుడు మనకు నాట్రమూర్ అనే మెడిసిన్ చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అలాగే ఆర్సెనిక్ హాల్, ఈ మెడిసిన్ ఎనీ ఫంగల్ ఇన్ఫెక్షన్స్, నాట్ ఓన్లీ తామర, అదర్ ఫంగల్ ఇన్ఫెక్షన్స్లో కూడా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది ఈ మెడిసిన్. ఈ మెడిసిన్ యొక్క లక్షణం ఏంటంటే చల్లని గాలిలో కానీ చల్లని వాతావరణంలో కానీ బాధలు ఎక్కువ అవుతూ ఉంటాయి. చర్మ వ్యాధి, ఈ దురద మంట ఇవన్నీ ఎక్కువ అవుతుంటాయి. వేడి వాతావరణము
వామ్ వాటర్తో స్నానం చేసినప్పుడు హాయిగా ఉంటుంది. అప్పుడు మనం ఆర్సెనిక్ ఆల్బమ్ బాగా ఉపయోగకరంగా ఉంటుంది. నా అనుభవంలో ఈ డ్యాంప్ కోస్టల్ ఏరియాస్లో మనం ఈ తామర చాలా ఎక్కువగా చూస్తూ ఉంటాం. అక్కడ చాలా ఎక్కువగా చెమట రావడం, ఈ తేమతో కూడిన వేడి వాతావరణంలో ఇది ఫ్లేరప్ కావడానికి చాలా అవకాశం ఉంటుంది. అట్లాంటి వాళ్ళలో డల్కమారా అనే మెడిసిన్ చాలా ఉపయోగంగా ఉన్నట్టుగా నేను గమనించాను. చాలా కోస్టల్ ప్రాంతంలో వచ్చిన వాళ్ళకు, నాకు కోస్టల్ ఏరియాస్కి పోతే ఈ ప్రాబ్లం ఎక్కువ అవుతుందండి, హైదరాబాద్కి వస్తే నాకు తగ్గుతుంది, కొంచెం ఉపశమనంగా ఉంటుంది, కానీ ఇది ఉంటుంది, కష్టపెడుతుంది నన్ను అని చెప్పిన పేషెంట్ చాలామంది ఉన్నారు కోస్టల్ ఏరియా వాళ్ళు. వాళ్ళకు డల్కమేరా ఇచ్చినప్పుడు చాలా మంచి రిలీఫ్ చూసాం. ఈ విధంగా సల్ఫర్ అనే ఇంకో మెడిసిన్ కూడా ఉంది. ఈ సల్ఫర్ పేషెంట్ ఈ ఎట్లా ఉంటారంటే వేడి పడదు, బాగా దురద ఎక్కువగా ఉంటుంది, దురదతో పాటు మంట ఉంటుంది. వీళ్ళకు చర్మం చాలా అగ్లీగా, ఈ పర్సన్ కూడా అన్హైజీనిక్గా ఉంటారు. అలాంటి వాళ్ళలో సల్ఫర్ బాగా పనిచేస్తుంది. అంటే ఈ తామర తిరిగి వచ్చే అవకాశం మళ్ళీ ఉందంటారు, ఎప్పటికీ తిరిగి వస్తూనే ఉంటుంది. అలా రాకుండా నివారణ ఏమి తీసుకో? అలాంటి రాకుండా ఉండడానికి మనం హోమియోపతిలో విధానమే సరైన విధానం. ఈ తామర తిరిగి మరల వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అన్హైజీనిక్ కండిషన్స్లో వాతావరణ పరిస్థితులను బట్టి పర్సనల్ హైజీన్ లేకపోవడం మూలంగా ఈ వ్యాధి సంక్రమించే అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఈ వ్యాధి రాకుండా ఉండడానికి, వ్యాధికి రావడానికి 2 కారణాలు చెప్తాం. ఒకటి ఫంగల్ ఇన్ఫెక్షన్, అన్హైజీనిక్ పీపుల్లో లో రెసిస్టెన్స్ పీపుల్ అని. హైజీన్ సరిగా లేకున్నా, నీ రోగ నిరోధక శక్తి సరిగా లేకున్నా ఈ వ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వ్యాధి నిరోధక శక్తిని పెంచడం హోమియోపతి వల్ల సాధ్యమవుతుంది. ఈ వ్యక్తి యొక్క పర్సనల్ లక్షణాలు, వ్యక్తిగత లక్షణాలను పరిగణలోకి తీసుకొని, ఆ వ్యక్తికి ఉన్న సిమ్టమ్స్ను మనం పరిగణలోకి తీసుకొని మందిచ్చినప్పుడు ఖచ్చితంగా మళ్ళీ రాకుండా మనం హోమియోపతి ద్వారా నివారించవచ్చు. అంటే ఈ వ్యాధిని పూర్తిగా హోమియోపతి ద్వారా నివారించవచ్చు అంటారు. ఇప్పుడు చెప్పాను కదా, ఈ వ్యాధిని ఒకవేళ వ్యక్తి యొక్క ప్రత్యేకమైన లక్షణాలను మనం గుర్తించి మనం సరియైన మందు, ఆ వ్యక్తికి సూట్ అయ్యే మందును మనం ఇచ్చినప్పుడు ఖచ్చితంగా ఈ వ్యాధి మళ్ళీ రాకుండా పూర్తిగా నివారించవచ్చు. దాంతోపాటు కొంచెం పర్సనల్ హైజీన్ కూడా మనం చెప్పాలి. ఇది శరీరం శుభ్రంగా ఉంచుకోవడం, పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవడం చాలా అవసరం. ఇంకా ఇది స్నానం చేయడం, సబ్బు రాసుకోవడం, తర్వాత తడి లేకుండా ఒళ్ళు తుడుచుకోవడం, బట్టలు ఎండలో ఆరబెట్టుకోవడం, ఈ బెడ్షీట్స్ అవి కూడా నీట్గా ఉంచుకోవడం, ఇట్లాంటివన్నీ చేయాలి. ఈ పర్సనల్ హైజీన్ అనేది చాలా ఇంపార్టెంట్. పర్సనల్ హైజీన్ కూడా చిన్న పిల్లల విషయానికి వస్తే, చిన్నపిల్లలు అంత వ్యక్తిగత పరిశుభ్రతను పాటించలేరు. వారికి తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వాళ్ళకు స్నానం చేయించేటప్పుడు శుభ్రంగా స్నానం చేయించడం, మట్టిలో ఆడి బయట ఆడి వస్తూ ఉంటారు. అలాంటప్పుడు వెంటనే స్నానం చేయడం, చేతులు కాళ్ళు మంచిగా కడగడం, శుభ్రంగా ఉంచడం, శుభ్రమైన బట్టలు తొడగడం పిల్లలకు. దాంతోపాటు అప్పుడప్పుడు మధ్యన ఈ కొబ్బరి నూనె ఒంటికి బాగా పట్టియడం, మంచిగా మర్దనం చేయడం, స్నానం చేసిన తర్వాత ఒళ్ళు శుభ్రంగా తడి లేకుండా తుడిచి, పూర్తిగా తడి ఆరిపోయిన బట్టలను, తడిగా ఉన్న బట్టలను, చెమ్మగా ఉన్న బట్టలను వేసుకోవద్దండి. చెమ్మగా ఉన్న బట్టలను వేసుకున్నప్పుడు ఈ తామర వ్యాధి ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది. అందుకని పిల్లలు కొన్నిసార్లు నీళ్ళల్లో ఆడుతారు, అదే బట్టలతో తిరుగుతూ ఉంటారు. అట్లాంటి పరిస్థితుల్లో మనం ఆ పిల్లలను వెంటనే తీసి, ఆ తడి బట్టలు తీసేసి శుభ్రంగా తుడిచి మళ్ళీ కొద్దిగా స్నానం చేయించి ఒళ్ళు బాగా శుభ్రంగా తుడిచిన తర్వాత పూర్తిగా ఆరిపోయిన బట్టలను వేయడం మూలంగా మనం తల్లిదండ్రులు కొంత శ్రద్ధ తీసుకోవాలి. ఆ శ్రద్ధ తీసుకున్నట్టయితే పిల్లల్లో కూడా ఈ పరిశుభ్రత మనం పాటించి. చిన్నపిల్లలు స్కూల్లో ఒక్కరికి వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా అందరికీ వచ్చేస్తూనే ఉంటుంది, అంటిస్తూ ఉంటారు, అందరికీ వచ్చేస్తుంది. అంటే అలా అంటుకోకుండా ఉండడానికి జాగ్రత్తలు ఏముంది? అంటుకోకుండా ఉండడానికి ఇప్పుడు
జాగ్రత్తలు తీసుకోవడం అంటే పర్సనల్ కాంటాక్ట్లో ఖచ్చితంగా ఈ వ్యాధి వస్తూ ఉంటుంది. కానీ వ్యక్తిగత పరిశుభ్రత పాటించినప్పుడు కొంతవరకు దీన్ని నివారించవచ్చు. ఏదైనా వ్యక్తిగత పరిశుభ్రతమైన వ్యక్తిగత పరిశుభ్రత చాలా అవసరం. చర్మ సంబంధిత వ్యాధులలో తామర గురించి, తామరకు వచ్చేటువంటి లక్షణాలను గురించి, దాని నివారణకు తీసుకోవాల్సిన సూచనల గురించి ఇప్పుడు తెలుసుకున్నాం. మరి ఒక ఎపిసోడ్లో మరొక చర్మ సంబంధిత వ్యాధితో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం. శ్రీ చైతన్య ఐటెక్నో స్కూల్ నిజమైన విద్యకు నిదర్శనం, ఫలితాల సాధనకు ప్రతిరూపం. శ్రీ చైతన్య ఐటెక్నో స్కూల్ మా ప్రత్యేకతలు: ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, అబాకస్ మరియు మెదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ శ్రీ చైతన్య ఐటెక్నో స్కూల్, ధమ్మాయిగూడ. Admissions are in progress. Contact number 6300719404, 8374717774.